కామర్స్ సైడ్ రావాలంటే కొంత భయపడుతున్న పరిస్థితులు. రైట్. అవునా? సో, కామర్స్‌లోకొస్తే చిన్న ఉద్యోగాలే మనకిక్కడ. హ్మ్. పెద్దగా సంపాదించేదేమి ఉండదు. హ్మ్. మహా వస్తే ఓ 10,000 వస్తాయేమో, ఒక 20,000 వస్తాయేమో. హ్మ్. హ్మ్. పోనీ మాక్సిమం ఓ 1,00,000 హ్మ్. కంపారిటివ్ విత్ అంటే వాళ్ళు ఎట్లా కంపేర్ చేసుకుంటారు ఇంజినీరింగ్ చేసిన వాళ్ళకు. హ్మ్. సో, వాళ్ళతో సాఫ్ట్‌వేర్‌లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. హ్మ్. హ్మ్. బట్ దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే హ్మ్. మీరు ఆ సెక్టర్‌లో చూస్ చేసుకోవాలి. ఆ సెక్షన్ చూస్ చేసుకోవాలని ఏ రకంగా చెప్తారు? మీ రైట్. కార్పొరేట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలని ఏ రకంగా చెప్తారక్కడ? అంటే ఇక్కడ నా కార్పొరేట్ కాలేజీలని చూజ్ చేసుకునే దానికన్నా కూడా మీరు అడిగిన పాయింట్ మిగతా కెరియర్‌కి, కామర్స్‌కి ఏందన్నది డిఫరెన్స్ అడుగుతున్నారు. యెస్. మీకు ఎగ్జాంపుల్‌తో చెప్తాను. కామర్స్ స్ట్రీమ్‌లో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో, హ్మ్. ఎవరైతే ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ ఉందో మార్కెట్‌లో దొరకట్లేదండి. లేరు. షూర్? 1000% 1000% లేరు. హైదరాబాద్‌లో మోర్ కా దాన్ 3000 చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎవ్రీ చార్ట్ అకౌంటెంట్ హైదరాబాద్ చాప్టర్‌లో నోటీస్ బోర్డ్ పెట్టున్నారు. మాకు బీకామ్ చదివిన స్టూడెంట్స్ కావాలను, మాకు హ్మ్. ఎంకామ్ చదివిన స్టూడెంట్ కావాలను, మాకు బీబీఏ చదివిన స్టూడెంట్ కావాలని ప్రతి చార్ట్ అకౌంటెంట్ నోటీస్ బోర్డ్‌లో పెట్టున్నారు. హ్మ్. అంత వేకెన్సీ ఉంది. అందుకే గదా! సీఏ చదవాలంటే అందుకు భయపడుతున్నారేమో కొన్ని విషయాల్లో కొంత. మనం లేదు. పాస్ కాలేము లేదు. అన్న భయం ఉంది. అందుకనే కామర్స్ సైడ్ రావాలంటే భయపడుతున్నారని అంటారు చాలామంది. లేదండి. హ్మ్. అంటే ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే హ్మ్. ప్రొఫెషనల్ కోర్స్ చూజ్ చేసుకోండి ముందు. నార్మల్ గ్రాడ్యుయేట్ చదివేటప్పుడు 35 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్‌లో వస్తే పాస్. యెస్. ప్రొఫెషనల్ సబ్జెక్ట్స్‌కి వచ్చినప్పుడు 40 మార్క్స్ రావాలి. ఆ గ్రూప్‌లో 4 సబ్జెక్టులు ఉంటే 4 ఎట్ ఎ టైమ్ పాస్ పాస్ అవ్వాలి. అవ్వాలి. దిస్ ఈస్ ఓన్లీ నథింగ్ డిఫరెన్స్. యెస్. అంతే కరెక్టే మరి. ఇప్పుడు ఇదే కండిషను మీరు యూనివర్సిటీలో పెడితే ఈ సీఏలు ఎట్లా ఫెయిల్ అవుతున్నారు, ఆడ కూడా అట్లే ఫెయిల్ అవుతారు. ఓకే. ఇదే కండిషను అన్ని సబ్జెక్టులు 35 మార్కులతో అన్ని సబ్జెక్టులు ఒకేసారి పాస్ అవ్వాలని ఏ యూనివర్సిటీ అయినా పెట్టమనండి. సీఏలు ఎట్లా ఫెయిల్ అవుతున్నారు అట్లనే ఫెయిల్ అవుతారు. నథింగ్ డిఫరెన్స్. హుహు. ఎప్పుడైతే ఈ డిఫరెన్స్‌ని ఐడెంటిఫై చేస్తారో పెద్ద డిఫరెన్స్ కదా పాస్ అవటం. సో, అది అందరికీ తెలియట్లేదని అంటారు. క్యాచ్ చేయలేదు. రైట్. దట్ ఫస్ట్ ఏంటి నెగెటివ్ ఏదైతే చెప్పారో అదే హ్మ్. బ్రెయిన్‌లో క్యారీ అవుతది. హ్మ్. అదే ఉండిపోతది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను పాస్ అయ్యి వచ్చాను. దానికి ఇప్పుడు నేను పాస్ అవ్వబోయేదానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని క్యాచ్ చేయమని హి విల్ పాస్ దట్. ఇది ఎప్పుడైతే క్యాచ్ చేయరో యెస్ హి ఈస్ ఇన్ డైలమా. సో, మీరు కార్పొరేట్ కామర్స్ కాలేజ్ పెడుతున్నారు మీరు. యెస్. యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో, దాదాపుగా 1000 మెంబర్స్ కావాలన్న ప్లాన్‌లో ఉన్నారు. రైట్. స్టూడెంట్స్ కావాలన్న ప్లాన్‌లో ఉన్నారు. సీఏ ప్రిఫర్ చేస్తారా? మీకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి. హ్మ్. ఇంత లార్జ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి. రైట్. సీఏకెళ్తారా? వెళ్ళమని ప్రిఫర్ చేస్తారా? ఐసీడబ్ల్యూఏకెళ్ళమని ప్రిఫర్ చేస్తారా? సీఎంఏకెళ్ళమని ప్రిఫర్ చేస్తారా? సీఎస్ చదవమని ప్రిఫర్ చేస్తారా? యాస్ ఎ ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్‌గా హ్మ్. ఫస్ట్ యూ చూస్ ద చార్టర్డ్ అకౌంటెంట్స్. ఏ? ఎందుకని? ఎప్పుడైతే నువ్వు సముద్రంలో స్విమ్మింగ్ నేర్చుకున్నావో హ్మ్. నెక్స్ట్ చెరువుకొచ్చినప్పుడు లేదా ఒక బావికొచ్చినప్పుడు ఈజీగా స్విమ్మింగ్ చేయగలుగుతారు. సో, సీఏ అన్నది ఈ రెండిటికన్నా కొద్దిగా ఈజీనా? నాట్ ఈజీ. కాస్త నీ అబిలిటీని, నీ స్కిల్‌ని బియాండ్ దట్ టెస్ట్ చేస్తది. ఈ ఓకే. రెండిటితో పోల్చుకుంటే. ఆ టెస్ట్ ఎప్పుడైతే క్వాలిఫై అయినావో నథింగ్ మ్యాటర్. హ్మ్. వన్స్ నీకు సీఏలో కొంత కాన్ఫిడెంట్ లెట్ యూ జాయిన్ ఈస్ ద సీఎంఏ ఆల్సో. ఈజీగా పాస్ అవుతారు. 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, 3 ప్రొఫెషనల్ నౌ ఈస్ ద కామన్. కార్పొరేట్ కామర్స్ కాలేజ్‌ని అమీర్పేటలో ఎందుకని పెట్టారు? యెస్. కారణం ఏమన్నా ఉందా? ఉంది. అబ్సల్యూట్‌లీ కారణం ఉంది. హ్మ్. ఎల్‌కేజీ నుంచి 10థ్ దాకా ప్రతి పేరెంట్, ప్రతి స్టూడెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. రైట్. మేము ట్రాన్స్‌పోర్టేషన్ కంఫర్ట్ ఇవ్వాలని ఫస్ట్ రైట్. ఎనీ కార్నర్ ఆఫ్ ద సిటీ దే విల్ కమ్ బై మెట్రో ట్రైన్ వితిన్ ఏ 30 మినిట్స్ ఆఫ్ ద యెస్. టైమ్. సో దే కెన్ కమ్ 3 రూట్స్, ఎనీ రూట్స్. అమీర్పేట్ నుంచి లెస్ దాన్ 600 మీటర్స్‌లో బై వాక్. అమీర్పేట్ వన్స్ మెట్రో దిగిన తర్వాత 600 మీటర్స్ మన కాలేజ్ వచ్చు. అదేవిధంగా మధురా నగర్ మెట్రో నుంచి 200 మీటర్స్‌లో మన కాలేజ్ వచ్చు. ఫస్ట్ కంఫర్ట్ ఈస్ ద ట్రాన్స్‌పోర్టేషన్. రైట్. అమీర్పేట్ ఈస్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ. రైట్. అండ్ మేము డిఫరెంట్ ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్, డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ ఇస్తాం ఎవ్రీ డే. వీల్ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ experts on that respective softwares. So Amirpet is the hub for all this. ఓకే. హ్మ్. సో మేము కార్పొరేట్ కామర్స్ ఏ విధంగా చూస్తుందంటే స్టూడెంట్ నెక్స్ట్ 1 ఇయర్‌లో 2 ఇయర్స్‌లో డిగ్రీ అయిపోతే హి ఈజ్ సూట్ ఫర్ ఎనీ జాబ్. హ్మ్. రేపు కోర్స్ అయిపోయిన తర్వాత
ఏ కంపెనీ అయినా ఇంటర్వ్యూకి వస్తే పర్సనల్ డీటెయిల్ అడగాలనే కానీ స్టూడెంట్ని, కార్పొరేట్ కామర్స్ స్టూడెంట్ని సబ్జెక్ట్ డీటెయిల్స్ అవసరం లేదు అన్న ఫీలింగ్ ఇవ్వాలన్నది కంపెనీకి. సో ఆ కాన్ఫిడెంట్తో ఐఆర్ఎస్ ఉద్దేశం. ఓకే. ఏరియాస్ చూసింగ్ ఓకే. తర్వాత సో మీరిచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి పిల్లలకి? ఎక్కడా లేని విధంగా కార్పొరేట్ కామర్స్లో ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎవ్రీడే టేస్ట్ చేస్తారు, హ్మ్. ప్రతిరోజు టేస్ట్ చేస్తారు.